ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థిని పట్ల హాస్టల్ సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుప్పటి అడిగిందన్న ఒకే ఒక కారణంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని రాత్రిపూట హాస్టల్ నుంచి బయటకు పంపించారు. హాస్టల్లో చలిగా ఉండడంతో వార్డెన్ స్వప్నను విద్యార్థిని అక్షయ దుప్పటి అడిగింది. అయితే దుప్పటి ఇవ్వకపోగా శనివారం రాత్రి విద్యార్థిని తల్లిదండ్రులను హాస్టల్ వద్దకు పిలిపించారు. తీరా తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నాక వారితో మాట్లాడకుండా ఎలాంటి వివరణ కూడా ఇవ్వకుండా రాత్రి వేళ పాపను గేట్ బయటకు పంపించేశారు వార్డెన్ స్వప్న. అంతేకాకుండా హాస్టల్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న రాణి అనే మహిళ తనను తీవ్ర పదజాలంతో బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టిందని బాధిత విద్యార్థిని కన్నీరు మున్నీరవుతుంది. రాత్రి వేళల్లో కన్నవారితో కూడా మాట్లాడకుండా అకారణంగా తమ బిడ్డను హాస్టల్ గేటు బయటకు పంపడంపై విద్యార్థి తండ్రి జకరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వార్డెన్ వాచ్మెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు బుల్లాక్షి అండి. అది ప్రగడవరం జడ్పీటీ హై స్కూల్ చింతలపూడి హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను పొద్దున కొట్టు దగ్గరికి అందరూ వెళ్తున్నారండి. నేను వెళ్తుంటే జుట్టులా కొట్టిందండి రాణి. అక్కడ వాచ్మెన్. ఎందుకు పంపించేశారమ్మా నిన్ను? నాకు దుప్పటి అడిగానండి. దుప్పటి అడిగితే దుప్పటే లేదు, ఏం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసింది. ఏ టైంలో? 10-9:30 అటు పంపించిందండి. మా పాప పేరు బుల్లాక్షయ్య, చింతలపూడి గర్ల్స్ హాస్టల్లో చదువుకుంటుంది. రాత్రి దుప్పటి అడిగినందుకు పాపని వెళ్ళిపోమన్నారంట వార్డెన్ గారు. దాని గురించి దుప్పటి అడిగినందుకు సరస్వతి అన్న ఆమెతో ఫోన్ చేయించారు ఒకసారి. రెండోసారి రాణి అన్న ఆమెతో ఫోన్ చేయించారు. 9:30కి వెళ్తే 9:15కి పిల్లల్ని బయటకు ఒక్కదాన్ని పంపించారు. పిల్ల ఒక్కతే వచ్చింది. పిల్ల వచ్చిన తర్వాత రాత్రి నుంచి 11కి పొద్దున 11 దాకా ఫోన్ చేయలేదు మాకు. 11కి ఫోన్ చేసి మా మీద కంప్లైంట్ పెట్టిన ఏంటి 5 అని అడుగుతున్నారండి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్. యశ్వాని, అటు ఏలూరు జిల్లాలో చింతలపూడి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటేసుకుంది. నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని హాస్టల్లో ఉంటున్న సమయంలో తనకు నిద్రపోతుండగా చలి వేస్తుంది, దుప్పటి కావాలి అంటూ కూడా ఆ విద్యార్థిని అడగగా హాస్టల్ వార్డెన్ స్వప్న దారుణంగా కూడా ఆ బాలికను రాత్రి హాస్టల్ నుంచి బయటికి పంపించేయడంతో ప్రస్తుతం వారి తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట ఆ చీకట్లో కూడా ఆ బాలికను బయటికి పంపడమే కాకుండా తల్లిదండ్రులు అక్కడికి వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా కనీసం వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా కూడా ఆ బాలికను గేటు బయటకు పంపించారు. అయితే బాలిక వచ్చిన తర్వాత మరొక ఆరోపణ కూడా చేస్తుండడం తీవ్ర కలకలంగా మారుతోంది. అటు హాస్టల్ వాచ్మెన్ రాణి తనను జుట్టు పట్టుకొని కొట్టిందని కూడా ఈ రోజు బాధిత విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆమె అక్షయ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఒక చిన్నారిని ఏ విధంగా ఇంత చీకటి బయటకు పంపించేస్తారు, హాస్టల్లో చలివేస్తుందని దుప్పటి కావాలని అడగడం ఎంతవరకు తప్ప అంటూ కూడా వారు విద్యాశాఖ అధికారులకు కానీ అటు జిల్లా కలెక్టర్లకు కానీ ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉంది. తక్షణమే వార్డెన్ స్వప్నతో పాటు వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇద్దరిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులకు రక్షణ కల్పించాలని కూడా కోరుతున్నారు. అయితే ఈ ఘటనతో విద్యాశాఖలో కానీ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అసహనం, అసంతృప్తి అంతా కూడా ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ సంక్షేమ హాస్టల్లో కనీస వసతులు ఉండటం లేదు, మరుగుదొడ్లు సక్రమంగా ఉండటం లేదు, బాలికలకు కనీస సౌకర్యాలు ఇవ్వడం లేదనేటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు కూడా తనిఖీలు చేసే సందర్భంలో అనేక దొల్లతనాలు బయటపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు స్వయంగా ఒక బాలిక 8వ తరగతి బాలిక తనకు చలివేస్తుంది, దుప్పటి కావాలని ఆమె కోరేటువంటి దుస్థితి ఉందంటే కనీసం వారికి కనీస దుప్పట్లు కూడా పంపిణీ చేయలేకపోయిందా ప్రభుత్వం అనేది విమర్శలు
కూడా ఈ రోజు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ ఘటన నిలిచిందని చెప్పుకోవచ్చు. మరి దీని మీద విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది శివాని. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.